మరి అలా మేము ఏదైతే ప్రోగ్రామ్‌లు చేస్తున్నామో, కిషన్ రెడ్డి వాళ్ళందరూ ఏమంటున్నారు? ఆ బస్తా మీద మా నరేంద్ర మోడీ బొమ్మ గూడా కావాలంటుర్రా లేదా? అంటున్నారా లేదా? బొమ్మ కావాలంటున్నారు మరి మీ బొమ్మల మీద షోకున్నది గానీ, నిజంగా ప్రజలకు లాభం కావాలి కదా! నీకు బొమ్మ మీ నరేంద్ర మోడీ బొమ్మ లేకపోతే బట్టిదున్నది, రేవంత్ రెడ్డిదున్నది మా బొమ్మ ఎందుకని అడుగుతున్నారు? మీకు పాయింట్ ఏందంటే, ఇవాళ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని అవమానం చేస్తున్నారు మేము ఫీల్ అయితున్నాం. అది ఎవరు? ఆ రోజులలో తిండికి లేకుండా, పనులు లేకుండా, ఆకలి చావులు చస్తుంటే అనంతపూర్‌లో సోనియా గాంధీ తెలుసుకొని ఎక్స్‌పర్ట్స్‌ని పిలిపించి ఏది సోషల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోడిని పిలిపించి మన్మోహన్ సింగ్‌కు చెప్పి పథకం పెడితే దానికి పేరు కూడా తీసేయడం ఏందండి? ఆ! ఏం తప్పు చేసినామని? దేశానికి స్వాతంత్రం తేవడం తప్ప కాలినడకతో కట్టే తుపాకీ లేకుండా స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడు చంద్రశేఖర్ గారన్నారు. ఏది ఆ రోజులలో ఏమన్నారంటే ఆయన ఉద్దేశంలో జాతిపిత అని కూడా అన్నాడు. సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు? మనం యుద్ధం చేద్దాం, సిపాయిలను తయారు చేద్దాం, తయారు చేసిండా లేదా? ఒక సిపాయి లేకుండా, ఒక కట్టె లేకుండా తుపాకీ తెచ్చి అందుగురించి ఆయన్నే అన్నాడు రంగూన్‌లో రేడియోలో చెప్పిండు. మహాత్మా గాంధీ కాదు ఆయన జాతిపిత అన్నాడు. అలాంటి ఆయనకి అవమానం చేస్తుంటే మేము ఎట్లా ఊరుకుంటామండి? అరే! దేశాన్ని స్వాతంత్రం చేసింది తప్పా? చెప్పండి.